పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక హింసను ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రజాహితం కోసం, ప్రశాంత వాతావరణం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ రాక్షసత్వంలో హింసావాదాన్ని పెంచిపోతుందన్నారు. శాఖ మంత్రిగా రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తూ దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మరి ఏ రోజు సెలవు దినం దొరికినా కూడా ఇట్లాగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మరి పాలకొల్లు ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీలో ప్లాస్టింగు, అదేవిధంగా ఆ రూమ్స్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళకి 23 లక్షల రూపాయలు, అదేవిధంగా మన ఈ యొక్క మంచినీటి చెరువు కుళాయి ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా 3వ వార్డులో ఉన్నటువంటి యొక్క ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ హాల్ నిమిత్తం 40 లక్షల రూపాయలు, అదేవిధంగా 29వ వార్డులో ఉన్నటువంటి సమత మహిళా బిల్డింగ్కి 40 లక్షల రూపాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్కి సంబంధించి 75 లక్షల రూపాయలు, అదేవిధంగా ఈ యొక్క ఎల్ఆర్పేటకు సంబంధించినటువంటి పార్కు బ్యూటిఫికేషన్ నిమిత్తం 50 లక్షలు, 4,28 లక్షల రూపాయలతో ఈరోజు ఈ యొక్క పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ప్రజలకు కూడా ఆలోచన 2014-19లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం పాలకొల్లు నియోజకవర్గాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. మళ్ళీ 1924లో రాష్ట్రం ఆ పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ అదేవిధంగా మన పాలకొల్లు అభివృద్ధి సంక్షేమం కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయింది.